ఈరోజు ఇది ఇంపార్టెంట్ ప్రెస్ మీటు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ విషయం పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. దీనికి విచ్చేసిన మన దిల్ రాజు గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మన చిరంజీవి గారిని, మన నాగార్జున గారిని, అదేవిధంగా విచ్చేసిన మన పోలీస్ ఆఫీసర్స్, మీరందరూ కూడా స్వాగతం కోరుతూ, పైరసీ మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య. దీని ఒక భాగంగానే ఈ రోజు ఒక మాస్టర్ మైండ్ ఎమిడి రవి, ఈ ఐ బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. దాని భాగంగా చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన అడిషనల్ సిపి శ్రీనివాసు, డిసిపి కవిత, మన ఏసీపీ శివమూర్తి, మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన రోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. మన ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద కేసు అరెస్ట్ కావడం జరిగింది. మనం అంతకుముందు కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయం పైన రాబట్టుకోగలిగాను. ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆయన నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆయన మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. పైరసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. ఎమ్మిడి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము, బిఎస్సి కంప్యూటర్స్ చేశారు. 2019 నుంచి ఈ ఐ బొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ ని ఆయన పర్చేస్ చేశారు. చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, దమ్ముంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని? ఎమ్మడి రవి దగ్గర 5 కోటి ప్రజల డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైతుందనే తెలుసు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు. 1930 లేదంటే cybercrime.gov.in కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనకు సహకరించిన వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.